కచ్చా తీవు ఇప్పుడు ఇది దేశంలో పెద్ద ఎత్తున చర్చగా మారింది. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఈ కచ్చా తీవు ద్వీపాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకి మన భూభాగాన్ని అప్పజెప్పటం ద్వారా ఈ దేశ ప్రజల యొక్క హృదయాలు రగిలిపోతున్నాయని పెద్ద ఎత్తున కామెంట్ చేయడం, ఇది ఇప్పుడు దేశంలో చర్చలోకి రావటం జరిగింది. అసలు కచ్చా తీవు యొక్క విషయాలు కూడా ఇప్పుడు ప్రజల్లో అనేక సార్లు చర్చలోకి వచ్చిన చరిత్ర కూడా గతంలో ఉంది. అసలు ఏంటి కచ్చా తీవు ద్వీపం సంబంధించిన చరిత్ర, నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది, దీని అనుకున్న రాజకీయ ప్రయోజనాలు ఏంటి, నిజంగానే మన దేశ ప్రధాని ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని శ్రీలంకకి అప్పనంగా అప్పగించిందా అనే విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ముందుగా ఈ కచ్చా తీవు దీవికి సంబంధించిన ఈ హిస్టరీ కూడా ఒకసారి మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది మన భారతదేశానికి శ్రీలంకకు మధ్యలో ఉన్న ఒక ద్వీపము. ఈ కచ్చా తీవు సంబంధించిన దీవి యొక్క వైశాల్యాన్ని చూస్తే కేవలం 285 ఎకరాలకు సంబంధించిన భూమి. అయితే ఇక్కడ ఎటువంటి ఎవరు ప్రజలు నివసించట్లేదు, అసలు ప్రజలు నివసించడానికి యోగ్యతగా ఉన్న భూమి కూడా ఇది కాదు. కానీ ఇట్లాంటి చిన్న భూమి అంటే ప్రజల నివాసానికి అవకాశం లేదు, అక్కడ పెద్ద ఎత్తున విస్తీర్ణం కలిగిన దీవి కూడా కాదు. ఇట్లాంటి దీవి చుట్టూ అసలు వివాదం ఎందుకు రగిలింది, అసలు ఈ దీవి యొక్క స్పెషాలిటీ ఏంటి, నిజంగానే భారతదేశము శ్రీలంకకు ఈ దీవిని అప్పగించిందా అనే విషయాల గురించి మనం ఇప్పుడు చర్చలోకి వెళ్ళటం జరిగింది. అయితే భారతదేశానికి సంబంధించిన ఈ దీవి మీద గతంలో మన దేశంకి లేదు శ్రీలంకకు మధ్య కూడా ఈ దీవి మీద మొదటి నుంచి వివాదం ఉంది. 14వ శతాబ్దంలో ఏదైతే అగ్నిపర్వతం విస్ఫోటన వల్ల ఈ దీవి ఏర్పడదనేది చరిత్ర చెప్తుంది. అప్పటి నుంచి కూడా ఈ దీవిలో జనాలు నివసించే పరిస్థితి లేదు. కేవలం ఈ దీవిలో సెయింట్ ఆంటోనీ ఒక చర్చ్ ఉంది, క్యాథలిక్ చర్చ్. ఈ చర్చి సంబంధించి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి. అక్కడ ఉత్సవాలు జరగటం కోసం అటు శ్రీలంక నుంచి ఇటు ఇండియా నుంచి చాలామంది భక్తులు వెళ్ళి అక్కడ ఉత్సవాల్లో భాగస్వామ్యం అయి వస్తారు తప్ప అక్కడ ఏమీ స్పెషాలిటీ లేదు. అయినా ఎందుకు ఇది వివాదంగా మారింది, దీనికి తమిళనాడుకి ఏంటి సంబంధం అనే విషయాన్ని కూడా ఒకసారి చూడాలి మనం. అయితే తమిళనాడుకి సంబంధించిన ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వీళ్ళు రామేశ్వరం సంబంధించి చుట్టుపక్కల కూడా చేపల వేట కొనసాగిస్తారు. చేపల వేటకి సంబంధించిన దాంట్లో ఏదైతే ఈ కచ్చా తీవు చుట్టుపక్కల ఎక్కువ చేపల సంపద ఉంది కాబట్టి ఈ మత్స్యకారులు ఎక్కువ శాతం చేపలు పట్టడం కోసం ఈ కచ్చా తీవు దాటి కూడా పోవటం జరిగింది. గతంలో కూడా దశాబ్దాల సందర్భంలో కూడా ఈ చేపల వేట దగ్గరనే శ్రీలంకకి భారతదేశానికి సంబంధించిన అనేక గొడవలు జరిగినాయి, అనేక వివాదాలు జరిగినాయి. అయితే బ్రిటిష్ హయాంలో కూడా ఇది భారతదేశానికి శ్రీలంకకు మధ్య వివాదాస్పద భూమిగా వివాదాస్పద దీవిగా ఉన్న చరిత్ర కూడా ఉంది. అయితే ఈ కచ్చా తీవు అనే దీవి గురించి చర్చలు జరుగుతున్న సందర్భంలో రెండు దేశాలు కూడా ఇవి మాకు సంబంధించిందని క్లెయిమ్ చేసుకుని ఇది ఒక వివాదంగా ఉన్న పరిస్థితుల్లో భారతదేశానికి సంబంధించి 1974లో 76లో అప్పుడున్న దేశ ప్రధాని ఇందిరాగాంధీ శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరిపింది. శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరిగిన సందర్భంలో శ్రీలంకకి మనకి సముద్ర ఒప్పందం అనేది సముద్ర మార్గానికి సంబంధించిన ఈ సరిహద్దు అనే ఒప్పందం అనేది జరగటం జరిగింది. అయితే ఈ ఒప్పందంలో ఏమున్నది, అయితే 74 ఒప్పందం ద్వారానే ఇందిరాగాంధీ మన దేశానికి సంబంధించిన ఈ భూమిని శ్రీలంకకు వదిలిపెట్టారని నరేంద్ర మోడీ ఆరోపణ చేశాడు. కానీ వాస్తవంగా ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంది ఏంటంటే శ్రీలంకకి మనకి ఒప్పందం జరిగిన సందర్భంలో ఈ కచ్చా భూమి యొక్క దీవిని శ్రీలంకకు వదులుకున్న మాట వాస్తవం. కానీ వదులుకోవటానికి బదులుగా అంటే ఒక దేశానికి ఇంకో దేశాల మధ్య ఈ రకమైన ఒప్పందాలు జరిగినప్పుడు ఇరు దేశాలకు లాభాలు జరిగే చర్యలు జరుగుతాయి. ఆ రకంగా ఈ భూమిని మనం వదులుకోవటం వల్ల శ్రీలంకకు సంబంధించి మన దేశం నుంచి శ్రీలంకకు వలసపోయి అక్కడ బందీలుగా లేదు అక్కడ వలసవాదులుగా జీవిస్తున్న భారతదేశ పౌరులు, మోడీ భాషలో చెప్పాలంటే మన దేశానికి సంబంధించి తమిళనాడుకి సంబంధించిన అనేక మంది హిందువులు శ్రీలంకలో అనేక బాధలు పడి దశాబ్దాలుగా అక్కడ ఇతర దేశ పౌరులుగా కుమిలిపోతున్న పరిస్థితుల్లో ఈ ఒప్పందం ద్వారా శ్రీలంకకి మన దేశానికి మధ్య ఒక సానుకూలమైన వాతావరణం ఏర్పడడం ద్వారా 6 లక్షల మందికి పైగా మన భారతీయులు అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి రావటం జరిగింది. వాళ్ళు చాలామంది హిందూ మతంలో ఉన్న ప్రజలు.
కాబట్టి ఎక్కువ మంది శ్రీలంక నుంచి స్వదేశానికి రావాలని కోరుకున్న భారతీయుల కళ అనేది ఈ ఒప్పందం ద్వారా నెరవేరింది అనేది వాస్తవం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కూడా కౌంటర్ చేస్తుంది, ఇది ఒక భూమి సంబంధించిన ఇష్యూ, ఎట్లాంటి జనాభా నివసించని ఒక దీవి ముఖ్యమా, లేదు ఆ దీవిని శ్రీలంకకు వదులుకోవటం వల్ల అక్కడి నుంచి భారతదేశంలో ఉన్న భారతదేశానికి రావాలనుకుంటున్న మాతృభూమికి చేరుకోవాలనుకుంటున్న భారతీయులు దేశానికి రప్పించడం ముఖ్యమా, ఇది బీజేపీ ఆలోచించాలి అనేది కూడా కాంగ్రెస్ కౌంటర్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వివాదం రావడానికి కారణం ఏంటి, అసలు తమిళనాడు గవర్నమెంటు లేదు తమిళనాడు ప్రజలు నిజంగానే మోడీ అన్నట్టు రగిలిపోతున్నారా, అసలు తమిళనాడు గవర్నమెంటు ఏం చెప్పింది, ఏం జరిగింది అనేది చూడాలి. అయితే ఇప్పుడే ఎందుకు వచ్చింది అన్నప్పుడు నరేంద్ర మోడీ మీద ఇప్పుడు తమిళనాడు సంబంధించిన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఎలిగేషన్ స్టార్ట్ చేసింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అటాక్ స్టార్ట్ చేసింది. ఏంటంటే అసలు ఇప్పుడే గుర్తుకొచ్చిందా నరేంద్ర మోడీకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అన్నమలై దీన్ని ఆర్టీఐలో వేసి దాన్ని చర్చగా మార్చిన తర్వాత నరేంద్ర మోడీ ఇప్పుడు దీన్ని ఎన్నికల సందర్భంగానే ఒక కీలకమైన పాయింట్గా తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని వివాదం చేయడం ద్వారా ఒక సెంటిమెంట్ని దేశంలో రెచ్చగొట్టడం ద్వారా తమిళనాడులో ఎంపీ సీట్లు గెలవడానికి ప్రయత్నం జరుగుతుందనేది వాస్తవం. కానీ వాస్తవంగా మాట్లాడాలంటే 10 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన బీజేపీ కానీ గతంలో వాజ్పేయి హయాంలో కానీ ఈ విషయం అనేది కచ్చాదీ విషయం అనేది బీజేపీ ఒక్కరోజు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. 2008లో ఇది ఇష్యూ అయింది. తర్వాత వాజ్పేయి మన దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడున్న తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసింది. నరేంద్ర మోడీ స్వయంగా ఈ దేశ ప్రధాని అయిన తర్వాత 2016లో ఉన్న సందర్భంలో 2016లో కూడా అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ కచ్చాదీవు పరిసర ప్రాంతాలన్నింటిలో చేపల వేటకి సంబంధించి అక్కడ జాలర్లు మత్స్యకారులు పోవటానికి అవకాశం కల్పించే రకంగా శ్రీలంక గవర్నమెంట్తో మాట్లాడాలని, అదే సందర్భంలో అక్కడికి చేపల వేటకి వెళ్ళిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా వచ్చారని శ్రీలంక గవర్నమెంట్ మన దేశ పౌరుల్ని భారతీయులను అరెస్ట్ చేసి ఆ దేశంలో జైళ్ళల్లో పెట్టారు. సుమారు 6,000కు పైగా మంది శ్రీలంక గవర్నమెంట్ ఇదే విషయం మీద ఈ కచ్చాదీవుకు పోయారనే విషయం మీద అరెస్ట్ చేస్తే కూడా ఇప్పటికీ చాలామంది అరెస్ట్ అయ్యి జైల్లో సుమారు 500కు పైగా మందిగా 500 పైగా భారతీయులు శ్రీలంక జైల్లో మగ్గుతున్నా కానీ ఏ ఒక్కరోజు నరేంద్ర మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఈ కచ్చాదీవు విషయం మీద మాట్లాడలేదు. 2023లో తాజాగా 2023లో ఇప్పుడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా మన శ్రీలంక దేశ ప్రధాని మన దేశ పర్యటనకు వచ్చే సందర్భంలో విక్రమ్ సింఘే వచ్చిన సందర్భంలో కూడా ఈ కచ్చాదీవు ఇష్యూను పరిష్కరించాలి, భారతీయులు జైళ్ళల్లో ఉన్నారు శ్రీలంకలో వాళ్ళు విడుదల చేయాలని స్వయంగా నరేంద్ర మోడీకి సీఎం లేఖ రాసినా కానీ దాని మీద ఎటువంటి స్పందన జరగలేదు. అంటే 10 సంవత్సరాలుగా బీజేపీ కానీ బీజేపీలో ఉన్న మంత్రులు కానీ కచ్చాదీవు వల్ల నష్టపోతున్న భారతీయుల గురించి మాట్లాడకుండా పట్టించుకోకుండా అసలు కచ్చాదీవు ఎప్పుడో జరిగిపోయిన 50 సంవత్సరాల క్రితం జరిగిన ఒప్పందాన్ని ఇప్పుడు ముందుకు తీసుకురావటం రాలా కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టడంతో పాటు ఈ దేశంకి సంబంధించిన భూభాగాన్ని వదులుకున్నారు అనే ఒక విషయాన్ని లేవనెత్తడం అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే తమిళనాడులో ఈ ఇష్యూ ఓట్లను రాల్చిద్దా, తమిళనాడులో ఉన్న ప్రజలు ఎవరు దీని విషయంలో రగిలిపోవట్లేదు. తమిళనాడు ప్రజల యొక్క డిమాండ్ ఒకటి, ఈ కచ్చాదీవు చుట్టూ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చేపలు పట్టుకునే అవకాశం కల్పించడం, అదే సందర్భంలో శ్రీలంక గవర్నమెంట్ ఈ అరెస్ట్ చేసి అక్రమంగా నిర్బంధించిన వాళ్ళని విడుదల చేయడం అనే విషయం చుట్టే ఉంది. అదే సందర్భంలో అక్కడున్న కొన్ని పార్టీలు కూడా అధికారంలో ఉన్న పార్టీలు కూడా కచ్చాదీవుని మన దేశానికి అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. గతంలో సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం చర్చలోకి వచ్చింది. అయినా కానీ శ్రీలంక ప్రభుత్వంతో అనేక విషయాల్లో చర్చలు జరిపిన మోడీ ఇప్పుడు శ్రీలంక సంక్షోభాలు ఉంది, వాళ్ళకి మన భారతదేశ సహకారం కూడా అవసరమైన ఈ సందర్భంలో శాంతియుత మార్గం ద్వారా వాళ్ళతో చర్చలు జరిపి నిజంగానే కచ్చాదీవి భారతదేశానికి రప్పించాలంటే చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉన్నా కానీ ఏ ఒక్కరోజు ఆ ప్రయత్నం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ చేయకుండా ఇప్పటికిప్పుడు తెల్లారిలే గుర్తుకొచ్చినట్టు ఎన్నికల సందర్భంగానే కచ్చాదీవి అనే ఒక విషయాన్ని ఒక రచ్చగా మార్చి అక్కడ ఓట్లు పొందాలనే కుట్ర నరేంద్ర మోడీ చేస్తున్నాడు తప్ప ఇక్కడ ఎక్కడా దేశభక్తి లేదు, మన దేశ భూభాగం పోయిందనే బాధ నరేంద్ర మోడీకి లేదు. ఎందుకంటే పాకిస్తాన్కి భారతదేశానికి వివాదం వచ్చినప్పుడు ఓట్లని కొల్లగొట్టాలని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తాడు. అదే సందర్భంలో చైనాకి భారతదేశానికి భూభాగం విషయం వచ్చినప్పుడు నరేంద్ర మోడీ దేశ సెంటిమెంట్ను ఉపయోగించుకుంటాడు. బంగ్లాదేశ్కి భారతదేశానికి ఇష్యూ వచ్చినప్పుడు సెంటిమెంట్కి ఉపయోగించుకుంటాడు. ఆ రకంగా దేశం సంబంధించిన భూమిని సెంటిమెంట్కి వాడుకొని దేశంలో ఉన్న ప్రజల మధ్య ఉన్న
మతాన్ని రాజకీయాలకు వాడుకొని ఈ దేశంలో మరొకసారి ఎన్నికల్లో గెలవాలని తాపత్రయంలో భాగంగానే నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా ఇది కచ్చా టీవీ అనే ఒక ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం జరిగిపోయిన విషయాన్ని మరొకసారి ప్రజల మనసుల్లో విద్వేషాలు నాటడానికి వివాదంగా చేయటానికి ఈ రకమైన వ్యాఖ్యలు చేసిండు తప్ప నిజంగా ఎక్కడ దేశభక్తి కానీ తమిళనాడు ప్రజల పట్ల ఎక్కడ ప్రేమ కానీ లేదు అనేది ఈ సంఘటన మొత్తం చూస్తే మనకు అర్థమవుతా ఉంది.